ప్రకాశం జిల్లా ఒంగోలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి భారతదేశం వైదొలగాలి. ఐఎఫ్టియు డిమాండ్ సార్వత్రిక సమ్మె సందర్భంగా ఒంగోలులో భారీ ప్రదర్శన. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, భారత రైతాంగానికి సంక్షోభంలోకి తీసుకువెళ్లే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్ మోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఒంగోలు పట్టణంలో కార్మిక, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ మీదుగా బాపూజీ మార్కెట్, పాత కూరగాయల మార్కెట్, గాంధీజీ రోడ్ నుండి మిరియాలపాలెం సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన జరిగి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాకు హాజరైన వారిని మాట్లాడుతూ పాషిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఒక ప్రస్తావన కూడా లేదని, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరించడం ద్వారా ఆర్థిక లోటు, వాణిజ్య లోటును పూసుకోవాలని ప్రతిపాదించారని, దానివల్ల కార్మిక వర్గం ఉపాధి కోల్పోతుందని అన్నారు. 4 లేబర్ కోడ్ల వలన కార్మికులు 8 గంటల నుంచి 12 నుంచి 13 గంటలు పనిచేయాలని చట్ట సవరణ చేశారు. మరోవైపు అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO రోజుకు 6 గంటల పనిచేయాలని, వారానికి 36 గంటలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించిందని, మరోవైపు ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రేలియా తదితర ప్రభుత్వాలు రోజుకు 5 గంటల పనిచేయాలని చట్టాలు వేశాయని, భారత పాలక వర్గాలు మాత్రం కార్మికులు 8 గంటలు కాదు 14 గంటలు పనిచేయాలని చట్టాలు చేస్తున్నారని, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంపై పెట్టుబడిదారీ పాలక వర్గాలు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం వలన భారతదేశ రైతులు మరింత సంక్షోభంలో కూలీకి పోతారని, భారతదేశం నుంచి అమెరికా ఎగుమతి చేసే వస్తువులపై 18% సుంకాలు విధిస్తున్నారని, అదే సందర్భంలో అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి వస్తువులపై, సరుకులపై 0 సుంకాలు మాత్రమే విధిస్తున్నారని అన్నారు. అందువలన భారతదేశ పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయి అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, అందువలన భారత అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియుసి, ఏఐఎఫ్టియు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు కూలీ సంఘాల నాయకులు తదితరులు హాజరైన కార్మిక వర్గాన్ని ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అంటే 150 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం 8 గంటల పరుగున కావాలి 18 గంటలు 12 గంటలు మేము పని అని చెప్పి కన్నెర చేశారు. అది 8 గంటలు పెడతానని కార్మిక వర్గం ఆధునిక ప్రపంచంలో యంత్ర సామర్థ్య ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కాలంలో 8 గంటల పని కాదు 6 గంటల పని కావాలని చెప్పి కార్మిక వర్గానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ దిశానిర్దేశం చేస్తే దాన్ని అత్యంత దుర్మార్గంగా భారత ప్రభుత్వం తిరస్కరించింది. అంతేకాదు జపాన్లోని టోక్యో నగరంలో 5 గంటల పనిదినం మాత్రమే కొనసాగుతుంది. నిన్న ఫ్రాన్స్, నిన్న బెల్జియం, నిన్న ఆస్ట్రేలియా దేశాలు 6 గంటల పనిదినాన్ని వాళ్ళ చట్ట సభల్లో ఆమోదిస్తే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర పాలక వర్గాలు 8 గంటల పనిదినాన్ని 12 గంటలు 14 గంటలకు పెంచుకున్నాయంటే దాని అర్థం ఏంటి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, TCS అధినేత చంద్రశేఖర్ లాంటి వాళ్ళు భారతదేశంలో కార్మిక వర్గం పైన ఎలాంటి ఆంక్షలు విధించాలి, వాళ్ళ శ్రమను ఏ విధంగా దోపిడీ చేయాలని చూస్తే ఆ విధంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే కార్పొరేట్లే ఈ దేశంలో కార్మిక వర్గం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ శ్రమను ఏ విధంగా దోచుకోవాలని నిశ్చయిస్తే అవే చట్టసభల్లో చట్టాలుగా ప్రమాణం. అంతేకాదు ఈరోజు ఈ దేశాన్ని విశ్వగురువుగా చెప్పుకుంటున్నటువంటి భారత పాలక వర్గాలు ఇది విశ్వగురువు కాదు, విశ్వానికే శ్వేత పాలకుల ముందు తంపు ముందు మోకరుతున్నది నరేంద్ర మోడీ. నువ్వు ఈ దేశంలో మా దేశం ఉంటే గోధుమలు కొనాలి, మా దేశంలో ఉంటుంది మొక్కజొన్న కొనాలి, మా దేశంలో టమాటాలు కొనాలని చెప్పి నరేంద్ర మోడీ ఆదేశిస్తే కొనాల మీద ఆమోదించాడు. నిన్న ఫిబ్రవరి 2వ తేదీన ఆమోదించాడు. ఫిబ్రవరి 5వ తేదీన $500 బిలియన్ విదేశీ అమెరికా నుంచి 0 బడ్జెట్ భారతదేశానికి పంపుకోబోతుందని చెప్పి ప్రకటన చేశాడు. డిసెంబర్ 27వ తేదీన యూరోపియన్ యూనియన్ తోటి భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నిన్న ఫిబ్రవరి 9వ తేదీ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అమెరికా ఒప్పందం చేసుకుంది. దాని ఫలితంగా భారతదేశంలో వస్త్ర పరిశ్రమ, పౌర పరిశ్రమ సంక్షోభంలో కోల్పోతుంది. అంటే ఉద్యోగులు అనేక మంది ఈ ఒప్పందాల వలన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. అంటే అంతర్జాతీయ పాలకుల ముందు, సామ్రాజ్యవాద పెట్టుబడి ముందు విశ్వగురువుగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఏ విధంగా విలంబరంగా లొంగి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నారు. భారతదేశంలో ఏ వస్తువు
వస్తువు ఏ దేశం నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాలనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించట్లేదు. ఎక్కడో 12,000 కిలోమీటర్ల నుండి ట్రంపుని చేస్తున్నారు. భారతదేశానికి ఏ సరుకులు దిగుమతి చేసుకోవాలనేది నరేంద్ర మోడీ, అమిత్ షా కాదు, ఎక్కడో ట్రంపుని చేస్తున్నారు. అంటే ఈ దేశంలో పాలకులు ట్రంపులే తప్ప వాళ్ళకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం లేదు అనేది కనపడుతుంది. అందుకని అంతర్జాతీయ భారత పెట్టుబడులను మోకలినటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడి కోసమే చట్టాలు సవరిస్తుంది. 4,000 కోట్లు తీసుకొచ్చింది. కాబట్టి 4,000 కోట్లు రద్దయ్యేంత వరకు కార్మిక కోసం పోరాడాలని, ఆ వైపుగా మరిన్ని సంఘటిత పోరాటాలకు మనం సిద్ధం కావాలి. ఏప్రిల్ 1వ తేదీన కార్మిక వర్గానికి ఉరితాళ్లు కుదించడం కోసం మోడీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ ఉరితాళ్లని కాలదని కార్మిక వర్గం పాత చట్టాలని కొనసాగించుకో